బలపరిచే వాక్యము. యెహోవాను బట్టి ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తన 37:4. ఈ వాక్యమును బట్టి దేవునిలో ఆనందం ఉన్నదని తెలుస్తుంది. లోకంలో కూడా ఆనందం ఉంది. లోకమిచ్చే ఆనందం తాత్కాలికమైనది, దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైనది. ఈనాడు అనేకులు లోకంలోనూ పాపంలోనూ అసహ్యమైన కార్యక్రమాల్లోనూ శరీర కార్యాల్లోనూ అశ్లీలమైన చిత్రాలను బట్టి, సినిమాలను బట్టి, తమకున్న హోదాను బట్టి, తమకున్న ఆస్తిపాస్తులను బట్టి గర్వించి వాటి యందు ఆనందించే వ్యక్తులుగా ఉంటున్నారు. మనిషి సృష్టి యందు ఆనందించుచున్నాడు కానీ తనను సృష్టించిన సృష్టికర్త యందు ఆనందించలేకపోతున్నాడు. దేవుని యందు ఆనందించువారే ఆయన్ను ఆనందింపగలరు. మనిషి ఈ లోకంలో వచ్చే తాత్కాలికమైన ఆనందానికి అలవాటు పడి దేవుడిచ్చే శాశ్వతమైన ఆనందాన్ని పొందుకోలేకపోతున్నాడు. దేవుడు మన యందు ఆనందించాలంటే మనము ఆయన యందు ఆనందించాలి. దేవునిలో ఆనందిస్తే మన అవసరత తీర్చబడుతుంది. దేవుని యందు ఆనందించువారు బలము పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకొస్తున్న కష్టాలను, నీకొస్తున్న సమస్యలను, నీకొస్తున్న బాధలను, నీకొస్తున్న అవమానములు, నీ యొక్క ఒంటరితనాన్ని గూర్చి ఆలోచిస్తూ దుఃఖపడుతూ అలాగే కూర్చుండక ఇక నుంచైనా దేవుని యందు ఆనందించడం ప్రారంభించు. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ ఉపద్రవములలోనూ శోధనలోనూ నేను దేవుని యందు ఆనందించుచున్నాను అన్న పౌలు వలె క్రీస్తు సాక్షులుగా జీవిద్దాం. అంతం వరకు క్రీస్తులోనే ఆనందిద్దాం.